ఏదైతే హైదరాబాద్ ఐటీ హబ్ గాను, ఫార్మా హబ్ గాను, రియల్ ఎస్టేట్ హబ్ గాను ఇంతగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ఓఆర్ఆర్ పరిధి వరకు సిటీ అంతా విస్తరించేసింది. ఈ విస్తరించిన నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దాన్ని డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేయలేదు. అంతకు మించి ఒక్కొక్కటిగా ఒక మెట్టు ఎక్కించే ప్రయత్నమే చేశారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 19 నుంచి 24 మధ్యలో జరిగిన విధ్వంసంలాగా అయితే ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్గా పనిచేసినప్పుడు ఆయన కానీ, ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా హైదరాబాద్ని తెలంగాణను ఒక మెట్టు ఎక్కించారు తప్ప మెట్టు దిగించే మెట్టు అంటే విధ్వంసం ప్రక్రియగా ఒక వ్యక్తి మీద కక్ష సాధింపుగా నాశనం చేసే ప్రక్రియ ఎప్పుడు పోలేదు. ఈ విధంగా హైదరాబాదు ఒక్కసారిగా మేజర్ మెట్రోపాలిటన్ సిటీగా అవతరించింది. ఇండియాలో ఉండే 7 ప్రధాన మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ ఒక నగరంగా యాడ్ అయ్యిందని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ పాలకులు కూడా దానికి బాగా ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఇకపై రేవంత్ రెడ్డి నుంచి ఎలా ఉండబోతుందనే ఒక కసితో పనిచేస్తున్నట్టుగా అనిపిస్తోంది. 2 ఏళ్ల ప్రస్థానంలో అహర్నిశలు అవనిపై తెలంగాణ శిఖరాగ్ర నిలిపేందుకు తపనతో శ్రమించాను. దీనికి సహకరించిన ప్రజలందరికీ, తోటి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారు ముఖ్యమంత్రి.